హలో రాంబుద్రి గారు. భార్గవి గారు. అమ్మగారు నమస్కారం అమ్మగారు. వినిపిస్తున్నాదా లేదా అని రాంబుద్రి గారిని అన్ని సార్లు పిలిస్తే వినబడలేదు. వచ్చారు అమ్మగారు, సారు ముందే వచ్చారు. వచ్చారు నాకంటే. దాని ఆయనకి ఏంటంటే అక్కడ అది రావట్లేదు ఆ సింబల్. అవును అమ్మగారు. జాయిన్ విత్ వైఫై అనేది వస్తుంది కదా. మంచి డిస్కషన్ అయింది, మీరు ఇందాకలంతా రాలే. అవునమ్మగారు, నేను ఇవాళ బయటకు వెళ్ళాను, వచ్చేసాను కానీ 7కు అలా అమ్మతో మాట్లాడుతున్నాను. అమ్మ ఫోన్ చేశారు, ఇంకా మర్చిపోయాను నేను ఆ ధ్యాసలో. మళ్ళీ సడన్ గా అయ్యో క్లాస్ ఉంది కదా అని. అంటే ఈ పాటికి అయిపోతుంది, కానీ ఇవాళ సాటర్డే గనక మనం మాట్లాడుకుంటున్నాం. అవును, సాటర్డే కదా, కాసేపు ఉంటుంది, కనీసం కొద్దిగన్నా విందాము, ఏదో ఒకటన్నా వినాలి కదా అని వచ్చేసా అమ్మగారు. వచ్చారు అమ్మగారు సారు. రాంబుద్రి గారు చెప్పండి, భార్గవి గారికి ఏం టాపిక్ అయింది. ఈరోజు ఈరోజు మృత్యు గురించి చాలా గొప్ప టాపిక్ అయిపోయిందమ్మా భార్గవి. మన టాపిక్ చెప్పండి. హలో, మనం ఏం అదే టాపిక్ మేడం, ఇందాక ఇంకా అమ్మాయి చాలాసేపటి నుంచి వినింది మేడం. లేదు లేదు, భార్గవి లాస్ట్ దాంట్లో రాలేదు, సూర్యావతి వచ్చారు. రాంపుద్దుడు సార్ వాళ్ళ సిస్టర్ గురు ఏదో చెప్పారని చెప్తున్నారు, అక్కడ జాయిన్ అయ్యి అమ్మగారు. చాలాసేపు అయింది జాయిన్ అయ్యి మేడం. అమ్మాయి చాలాసేపు అయింది మేడం జాయిన్ అయ్యి. మన డిస్కస్ అంతా వినింది. లేదు లేదు, ఫస్ట్ జూమ్ రాలే, సెకండ్ జూమ్ రాలే, థర్డ్ జూమ్ వచ్చారు. కాదు సెకండ్ జూమ్ మధ్యలో వచ్చామ్మగారు. సెకండ్ జూమ్ వచ్చింది, సెకండ్ జూమ్ లో వచ్చింది. సెకండ్ జూమ్ మధ్యలోకి వచ్చా అమ్మగారు. అప్పటికి చాలా ఇది థర్డ్ అమ్మగారు. ఇది థర్డా? నేను రాంబుద్ధుడు సార్ వాళ్ళ సిస్టర్ ఏదో చెప్పారని చెప్తున్నారు, అప్పుడు వచ్చాను. బాబా గారు కల్లో కనిపించి ఇలా చెప్పారు నాకు, కానీ పూజలు అవి వదులుకోవాలంటే ఎక్కడవుతుంది అని చెప్తున్నారని అక్కడి నుంచి వచ్చాను అమ్మగారు. మనం అంత తెలివైన వాళ్ళం. అదే మేడం. అందుకే వదులు అనే దానికి ఇప్పుడు మీరానే ఒక హిమాలయం స్వామిజీ గోనెగుడ్డలు కట్టుకుని అడిగారండి, మీరా లోకల వదిలేసింది భగవంతుడి కోసం, మీరు ఏం వదిలేశారని అడిగారు. ఫస్ట్ క్వశ్చన్ అదే అడిగారు. అంటే మేడం కొంచెం మళ్ళీ ఒకసారి చెప్పండి మేడం. मीरा ने लोकलाज छोड़ दी भगवान के लिए, आपने क्या छोड़ा అన్నారు. హిందీ వచ్చు కదా. అవును అవును మేడం. భగవంతుడి కోసం మీరాబాయి లోకలజ్జ వదిలేసింది. రాణి అయినా వాళ్ళందరితో పాటు వీధుల్లో వెళ్ళిపోయేది ఆవిడ. అవును మేడం. మీరేమిటి వదిలేరు భగవంతుడి కోసం అని అడిగారు. మనం ఏం వదలం, అన్ని పొందాలనే వెళ్తాం. ఏమంటారు, వదలడానికి భగవంతుడి దగ్గరికి వెళ్ళటం లేదు, పొందడానికే. భగవంతుని దగ్గరికి వెళ్తున్నాం అంటే మనకు మన స్వార్థంతో మనకి ఏం కావాలో దానికోసమే వెళ్తాం. ఏమో పొందాలని వెళ్తాం, ఎంత త్యాగం చేస్తేనే. అందుకనే థియోసఫీలో కూడా త్యాగం త్యాగం అంటారు. కరెక్టే మేడం. అసలు టాపిక్ ఏంటంటే భార్గవి గారు, అన్ని వింటాం, నా వాళ్ళు అన్నది అబద్ధం అని తెలుసు, కానీ నా వాళ్ళు అన్నది అందరం ఎందుకు వదలట్లేదు, అది టాపిక్. వినపడిందా భార్గవి గారికి? వినపడింది అమ్మగారు. వదలాలంటే కష్టం కదా అమ్మగారు, నాన్న అని పట్టుకొని ఉన్నాం కదా. ఎందుకు కష్టం? అదేమో కేవలం అసత్యం అని తెలిసిపోయిందిగా. అసత్యం అని తెలిసిన అక్కడే కొట్టుకుంటున్నారు కదా కొట్టుకుంటున్నాం కదా అమ్మగారు. ఏమిటి కొట్టుకుంటున్నారు? వాళ్ళు సత్యమనా? వాళ్ళు సత్యం అని తెలుసున్న వాళ్ళ బోధ అసత్యం. భార్గవి గారు నేను చెప్పనా, అసత్యం అని తెలుసున్న వాళ్ళ బోధ అసత్యం,
మాకు వీళ్ళే సత్యం. ఈ థాట్ ఎప్పుడు రాలేదమ్మగారు నాకు. బా మీరు తాటి కాకపోతే యాక్షన్ లో చూపిస్తున్నారు. అవన్నీ వదిలేస్తావా? యాక్షన్ లో చూపిస్తున్నా అమ్మగారు, యాక్షన్ లో చూపిస్తున్నా, అదే చెప్తున్నాను మీకు. దాని అర్థం నేను చెప్తున్నాను. యాక్షన్ లో చూపిస్తున్నాం అంటే ఏంటి? మనకి ఎవరైనా నిప్పు ముట్టుకుంటే ఇలా ఉంటుంది, ఈ విటమిన్ తింటే ఈ లాభం అంటే అన్ని పట్టుకుంటాం, అవే తింటాం. కానీ ఈ బంధాలన్నీ సత్యం కాదు, అది మాత్రం పక్కన పడేస్తాం. కానీ కొద్ది కొద్దిగా అయితే మార్పు వస్తుంది అమ్మగారు, ఎప్పుడు ఇంకా రావాలి. మార్పు కొద్ది కొద్దిగా రాదు, వస్తే ఎట్ ఏ టైం వస్తుంది. అదే కృష్ణమూర్తి గారు ఎన్నోసార్లు చెప్పారు. ఒకసారి గుర్తొస్తుంది, కొద్ది కొద్దిగా మార్పు రావట్లేదు. నేనైతే కోపాన్ని చాలా వరకు తగ్గించుకోవడానికి ప్రయత్నిస్తున్నాను అమ్మగారు. వెంటనే తెలిసిపోతుంది నాకు ఇక్కడ ఎలా రియాక్ట్ అవ్వకూడదు అనేది. మళ్ళీ అది కూడా బాధేనండి, అలాంటివి పెట్టుకోకండి, దాన్ని చూడండి అంతే. ఇలా అవ్వకూడదు అవన్నీ కూడా మళ్ళీ నొక్కేస్తాయి కోపాన్ని, ఓ రోజు ప్రజ్వలంగా వస్తుంది. కొంత అయితే మార్పు అనేది ఏదో ఉందమ్మగారు, నేను అది అవగతం చేసుకోలేకున్నాను ఏంటి అనేది. పాము అక్కడ ఉన్నది అంటే మనలో మార్పు వస్తుందా? వెళ్ళం కదా లేదన్నప్పటికీ అలాంటి మార్పు వచ్చిందండి ఇక్కడ. ఆ మార్ప కాదు, ఓ మార్పు రాదేంటి మనుషులకి? గజం 100 రూపాయలకి ఇస్తున్నారంటే ఓ మార్పు వస్తుంది, వెళ్ళి కొనిసుకుందామని. రామభద్రి గారు గ్రహించారా నేను చెప్పిన మాట? అంటే అదే మేడం, వాస్తవం ఏందనేది ఇంకా అంటే ఆశ చావని జీవితం మేడం, ఆశ చావని జీవితం అంతే. అంటే మనిషికి అంటే ఇప్పుడు మీరు చెప్పారు కదా మేడం, అదే అది అది ఇప్పుడు అవుతుంది అని అంటే దానికోసం ఇది చేస్తాం. అంటే భౌతిక విషయాల కోసం పరుగులాట ఎక్కువ ఉంటుంది, ఆధ్యాత్మికమేమో ఇప్పుడు కాదు అప్పుడు కాదు అన్నట్టే. విని వదిలేయడం వరకే, విని వదిలేయడానికి. ఆధ్యాత్మికం దేనికి అంటే విని వదిలేయడానికి, భౌతికం గట్టిగా పట్టుకోవడానికి. అవును మేడం. అది అది దాంట్లో భౌతికంలో లాభము అనేది ఇప్పటికిప్పుడు ఏదో కనిపిస్తుంది అన్నట్టు అనిపిస్తుంది మేడం. అదే ఆధ్యాత్మికంలో లాభం అనేది ఇప్పటికిప్పుడు కనిపించదు, అది ఊహలో ఉంటుంది కాబట్టి. భౌతిక వస్తువులు లాభం కాదు అనేది మనకి మైండ్ లో ఉండిపోయింది. ఇంకా అంతకంటే పెద్ద లాభాలు కూడా ఉంటాయి అన్నది మనం పట్టించుకోవట్లేదా ఏంటి? అదే మేడం, ఒక జ్ఞానం తెలియడం, ఒక విషయం తెలియడం, అది లాభం కాదేంటి? ఉన్నత స్థాయి. 100% మేడం. అదే ఎక్కువ, అదే మంచిది మేడం, అదే లాభం, ఎక్కువ లాభం చెప్పాలంటే. కానీ ఆ లాభం కంటే ఈ లాభం గురించే కదా మేడం ఆలోచించేది జన. కోపం పోవాలి ఎందుకు? నా ఇమేజ్ పెరగాలి, నేను శాంతమూర్తిని అనుకోవాలి, అక్కడ స్వార్థం ఉంది. ఇలా చెప్తాను కనుక కటువుగా ఉంటుంది, కానీ అందులో ఉన్న సత్యం అదే. ఇప్పుడు మరి కోపం ఒక్కోసారి వస్తుంది కదా మేడం, అంటే ఇప్పుడు విపరీతంగా ఇది ఉన్నప్పుడు ఒకసారి ప్రెజర్ మీద కోపం వస్తుంది. అది ఇంకా అది 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 అంటే ఎంత కంట్రోల్ చేయాలన్నా వస్తుంది కదా మేడం. అది కంట్రోల్ ఎప్పుడు చేయకూడదు, కంట్రోల్ చేస్తే అది ఇంకా ఎక్కువైపోతుంది. అందుకే కృష్ణమూర్తి గారు చాలా అద్భుతమైన ఉపాయం చూపెట్టారు. ఆఖరికి ఒక స్వామిని దగ్గర ఉపన్యాసం ఇస్తే ఆవిడ కూడా అనేసారు, అందరూ అవే చెప్తారు కోపం పోగొట్టుకో అని. ఎలా అన్నది లక్ష్మి చాలా బాగా, అంటే కృష్ణమూర్తి గారు చెప్పిందే నేను చెప్పాను. ఆవిడ మొదట్లో ఓ మామూలు గృహస్థి ఇలా మాట్లాడగలరేంటి అనేవారు. అలాంటి ఆవిడ కొన్నాళ్ళు అయ్యాక అలా మాట్లాడేది. ఎవరో సన్యాసులకే జ్ఞానం గాని గృహస్థులకి ఎక్కడొస్తుంది అన్నట్టుగా ఉండేవారు. అంటే నేను చెప్పే లోతైన విషయాలు ఆ శిష్యుల్ని కూర్చోబెట్టుకునే ఆవిడ ఏదో స్టేజ్ ఎక్కి చెప్పేస్తారు కానీ వాళ్ళకి అన్ని గృహస్థులకి ఎక్కడిది జ్ఞానం అనేవారు.
అలాంటి ఆవిడ నెక్స్ట్ ఇయర్ ఏమోని ముందుసారి 5 minutes టైం ఇస్తే నెక్స్ట్ ఇయర్ ఏమో 15 minutes టైం ఇచ్చి పైగా ఇలా చెప్పారు. అర్థమైందా? అదే మేడం. అంతేనండి. ఇప్పుడు మనుషుల్లో కూడా వాళ్ళకి ప్రాపంచికమైనటువంటి పేరు ప్రతిష్టలు, సుఖభోగాల మీద ఉన్న తపన కంటే ఇంకేమీ ఎక్కువ లేవు. లైఫ్ టార్గెట్ అవును ఏది? మేడం. ఇమేజ్. తన ఇమేజ్, నేను అందరూ నన్ను గొప్ప అనుకోవాలి. ఆ ఇమేజ్ ఫర్ లవ్ ఆఫ్ ఇమేజ్. కానీ దాని నుంచి ఏమొస్తుంది మేడం? మనిషి ఇప్పుడు తను తృప్తి ఉన్నంత వరకే కదా మేడం అది. తృప్తి వస్తుంది. ఆ- ఎందుకంటే ఆ తర్వాత మనిషినే గుర్తు పెట్టుకోలేని పరిస్థితిలో ఉన్నప్పుడు మన ఇమేజ్ ని ఎవరు గుర్తు పెట్టుకుంటారు? మన గౌరవాన్ని ఎవరు గుర్తు పెట్టుకుంటారు? ఎక్కడ ఇప్పుడు మీరు జరుగుతుంది పిల్లల్ని మేడం అది? ప్రేమించడం వల్ల మీకు ఏమొస్తుందండి? ఫాల్స్ సాటిస్ఫాక్షన్ తప్ప. అంటే ప్రేమించడం కూడా కాదు, పిల్లలు నా అనుకోవడం వల్ల. అది ఎందుకు చేస్తారు అంతే అంటే మేడం. అది ఆ విద్య ఇక్కడ అవుతున్నాడు. ఏమంటారు? ఉమ్, ఉమ్, నా నా అనుకోవడం వల్ల ఎవరికి అంటే సమాధానం చెప్పలేకపోయారు. చూసారా? ఆ నా ఎవరు? మీ మనసా, మీ బాడీయా అంటే చెప్పలేకపోతున్నాం. కానీ ఉమ్. ఆ విద్య కంటిన్యూ అవుతూనే ఉంటుంది. అలాగే ఆ ఇమేజ్ మీద ప్రేమ, ఇవన్నీ ఒకే కేటగిరీ. ఉమ్. అయితే కొంచెం డామినేషన్ ఉన్న వాళ్ళు నాది తింటే గ్రేట్ అండి అని చూపిస్తారు, నాది డిఫరెంట్ అండి అని. అది వాళ్ళ గ్రేట్ డామినేషన్ తప్ప ఇంకేం కాదు. తెలివితేటలు డామినేషన్. అంటే నేను చాలా డిఫరెంట్, నా యొక్క పంధ చాలా డిఫరెంట్, నా అజ్ఞానం చాలా డిఫరెంట్ అని కదా అర్థం. ఇంకంటే ఏం చెప్పినా అంటే నా అజ్ఞానమే నాకు జ్ఞానము అన్నట్టు చెప్పినట్టు అయింది మేడం. దట్ ఈస్ ద అంతే. పాయింట్. అది పాయింట్. ఎస్. అందుకని నా నాకు అజ్ఞానమే జ్ఞానం ఆ నా బాబా జ్ఞానం. గారికి కూడా లేరని మీ అక్క ఎలా అన్నారు? ఆయన పావుడు పాపం అనేసారు, అందరూ అలాగే అనుకుంటారు. అనేసినంత మాత్రంలో ఆవిడేం తప్పు కాదు. చాలా మంది అలాగే వ్యవహరిస్తారు. అంతే. భార్గవి గారు అంటే ఇంకేమైనా అడుగుతారా? ఇప్పుడు ప్రతి ఒక్కరు అనుకోవడం అజ్ఞానాన్ని జ్ఞానం అనుకోవడమే. అంటే ప్రతి ఒక్కరు ఏమైతుందంటే నా 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 అజ్ఞానం, అంటే నా అజ్ఞానం అనేది కాదు, నాకున్నదే జ్ఞానం అనుకోవడం వల్ల Yes, ఇవన్నీ yes. జరుగుతున్నాయి. అదేనండి. ఉమ్. ఆ నా నేను నాకున్నదే జ్ఞానం. అందువలనే ఇదంతా జరిగేది. అందుకే ఓకే మేడం. సాక్రిఫైస్ అదే ముఖ్యం అని చెప్తారు థియోసఫీలో. వదులు నా ఉమ్. అన్నదాన్ని నీ తనకి మాలిన ధర్మం అన్నారు. అసలు తనంటే ఉంటే కదా అది తెలిసిపోతుంది, అది ఎంత అవును. గ్రేట్ అని. ఫైనల్ గా ఆ మరణానంతర స్థితిలో కూడా చాలా ఉన్నతోన్నత స్థాయికి వెళ్ళిపోతారు ఎంత త్యాగం చేస్తే. ఉమ్. ఉమ్. మనకి భోగమే మన జీవితం నేర్పుతుంది, త్యాగం ఎక్కడ నేర్పుతుంది? ఆ నోములో కూడా ఒక భోగమే. ఆ మళ్ళీ కాంక్ష ఏమిటా భోగం? స్వర్గంలో భోగం కోసం నోములు. ఏం భార్గవి గారు కాదంటారా? వింటున్నాను అమ్మగారు, అన్ని మీరు సత్యాలే చెప్తున్నారు, ఇంకేం కాదనాలి అమ్మగారు. ఇప్పుడు మీకు కోపం వదులుకోవాలని ఎందుకు నాకు తెలుసా? అమ్మగారు భార్గవి శాంతమూర్తి అనిపించుకోవాలి. అర్థమైపోయింది అమ్మగారు, అప్పుడే వేసేసారు మీరు. నాకు అప్పుడే అర్థమైపోయింది. అది కాదు అక్కడ. మనకి అవుట్ ఆఫ్ లవ్ అండ్ కారుణ్యం తోటి మనం చేస్తే అది ఆటోమేటిక్ పోతుంది తప్ప, వదలాలని పట్టుదల పెడితే అది వదలదు. ప్రేమ పెంచుకోవాలి తప్ప కోపం వదలాలంటే వదలదు. కానీ ఇప్పుడు అర్థమైంది మేడం. కోపాన్ని ఎలా నాకు ఇప్పటి వరకు ఆ కోపం అనేది దాని స్వరూపం ఏందనేది మీరు చెప్పినప్పుడు అంటే నాకు ఇప్పటి వరకు అర్థం కాలేదు. ఇప్పుడు అర్థమైంది మేడం. అంటే కోపం అనే పెంచుకోవాలంటే ఏంటండి అంటే కోపాన్ని
కోపాన్ని పోగొట్టుకోవాలా అనే దానికంటే కారుణ్యము ప్రేమ పెంచుకుంటే ఆటోమేటిక్ గా పోతుంది అనేది అద్భుతమైన విషయం మేడం. అది ఇంకా దానికి అల్టిమేట్ లేదు. కోపాన్ని పోగొట్టుకోవాలా అని మామూలు ప్రయత్నాల కంటే మనకు ఉండాల్సింది ఏందనేది చెప్తున్నారు. అది ఉన్నప్పుడు ఇంకా కోపం అనేది ఎక్కడ ఉంటుంది మీరు? స్థానమే ఉండదు కదా. అది అదే ఇప్పుడు కోపం మీద మనం ఎంత ప్రయత్నంతో ఎంత చూసినా అది పోయేది కాదు మేడం. దానికి కావాల్సింది ఆల్టర్నేట్ ఏంటంటే ప్రేమ, కారుణ్యం అన్నారు. అలాగే మనలో పక్షపాతం ఉన్నంతసేపు నా వాళ్ళు పరవాళ్ళు ఆ వ్యక్తిలోని హింసాత్మక తత్వం ఉంటుంది. హింసాత్మక తత్వం ఉంటుంది మేడం. కరెక్ట్. అది హింసాత్మక తత్వం ఎందుకంటే అటువంటి ఎందుకంటే మనసు నా వాళ్ళ కోసం నా వాళ్ళకి అనుకూలంగా చేయాలనేది ఉంటుంది. దానివల్ల ప్రాబ్లం. అలా ఉన్న అంతే మనసు కదా. ఎప్పుడు కూడా అది సెన్సిటివ్ మనసు కాదు. అది ఎప్పుడు దైవత్వాన్ని పొందలేదు. పొందేనని భ్రమిస్తుంది, పొందలేదు. అంటే క్రూడ్ అయిపోయింది కదా మనసు. అవును మేడం. అంటే నా వాళ్ళ కోసం నేను ఏమైనా చేస్తాను అనే కాడికి వచ్చింది మేడం. అంతే. అది కాదు, పరాయి వాళ్ళు వేరు, నా వాళ్ళు వేరు, వాళ్ళని ఏమైనా కష్టపెట్టవచ్చు, వీళ్ళని పెట్టకూడదు. ఇలాంటి టైప్ ఆఫ్ మైండ్ వల్ల మనకి ఏంటైపోయింది, అదే తర్వాత ఎక్స్పెక్టేషన్స్, ఆశలు ఏవేవో ఉంటాయి కదా, వీటన్నిటితోటి మనసు క్లౌడ్ అయిపోయింది. అటువంటి మనసు ఎప్పుడూ ఆ పరమాత్మ తత్వాన్ని పొందలేదు. కరెక్ట్ మేడం. అది అంటే ఇప్పుడు చెప్పేది ఏంటంటే కించిత్ స్వార్థం ఉన్నా దానికి అర్హత లేదనేది ఇది కరెక్టేనా మేడం? ఇప్పుడు ఈ ఉదాహరణ కరెక్టేనా? మనస్సుకి సెన్సిటివ్ అవుతేనే కానీ దైవతత్వం అన్నదాన్ని అది గ్రహించదు. అంటే లేదా మనసు స్టిల్ అది ఆ సెన్సిటివిటీ కోల్పోయాం మనం. ఇలాంటి వాటిలో క్రూడ్ గా ఉంటాం. క్రూడ్నెస్ ఉన్న దగ్గర భగవతత్వం డిసెండ్ అవ్వదు. అదే కృష్ణమూర్తి గారు దట్ సెన్సిటివిటీ అది ఉంటే గాని ఆ డివినిటీ అన్నది డిసెండ్ అవ్వదు అక్కడ. అంటే అది గ్రహించలేము, ఉన్నా సరే అక్కడ గ్రహించలేము. ఈ కళ్ళద్దాలతో చూస్తూ ఉంటాం. అంటే ఎక్కడ అసలుకే ముప్పు వచ్చేసింది మనకి. ఓకే అండి, ముగించేద్దామా? ఓకే మేడం. భార్గవి గారు ఇంకేమైనా అడుగుతారా? ఇంకేం లేవమ్మ గారు. ఓకే, అలాగే అమ్మగారు. హరి ఓం అమ్మగారు. ముగించేస్తున్నాను. ఓకే.